హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో టుడే మనకి నిఫ్టీ అండ్ బ్యాంక్ నిఫ్టీ ఫ్లాట్‌గా అయితే క్లోజ్ అవ్వడం జరిగింది. బ్యాంక్ నిఫ్టీ వచ్చేసి లిటిల్ బిట్ ఆహ్, నెగెటివ్‌లో అయితే క్లోజ్ అవ్వడం జరిగిందనమాట. 97 పాయింట్స్ అలా. సో నిఫ్టీ వచ్చేసి 10 పాయింట్స్ అయితే పాజిటివ్‌లో ఆల్మోస్ట్ ఫ్లాట్‌లా క్లోజ్ అయిందనమాట. సో యెస్టర్‌డే నేను ఏదైతే చెప్పానో, ఏదైతే మీకు డిస్కస్ చేశానో మనకి ఫ్లాట్ ఓపెన్ అయినా గానీ ఆర్ లిటిల్ బిట్ గ్యాప్ అప్ ఓపెన్ అయినా గానీ ఇనీషియల్‌గా కొంచెం ప్రాఫిట్ బుకింగ్ లాగా వచ్చిద్ది. సో ఆ ప్రాఫిట్ బుకింగ్ వచ్చిన తర్వాత మనకి ఏదైతే ఉందో అక్కడ నుండి మళ్ళీ ఫర్దర్‌గా మనకి ఇక్కడ ఇలా ఇలా ప్రాఫిట్ బుకింగ్ వచ్చి ప్రీవియస్ క్లోజ్ దగ్గర ఎక్కడి నుంచి అయితే ఉందో మళ్ళీ ఇక్కడి నుంచి అయితే ఫర్దర్‌గా పైకెళ్ళేది అయితే ఉందని చెప్పి ఎళ్ళిద్దని చెప్పి అన్నాను నేను. సో అదే విధంగా నేను కూడా ట్రేడ్ అయితే ప్లాన్ చేయడం జరిగిందండి. సో సిమిలర్‌గా నేను దీన్ని బ్యాంక్ నిఫ్టీలో అయితే నేను ట్రేడ్ తీసుకున్నాను. మీరు చూసుకున్నట్టయితే ఓపెనింగ్ మనకి మంచిగా వచ్చేసి ఇట్లా ఓపెనింగ్ ఫస్ట్ 5 మినిట్స్, 10 మినిట్స్ క్యాండిల్స్ ఇలా పడింది. తర్వాత ఇమ్మీడియేట్‌గా ఎట్లయితే మనకి ఇది నిఫ్టీలో ఎలా అయితే పడిందో ఇక్కడ మంచి క్యాండిల్ అయితే పడిందండి. సో నేను 3 మినిట్స్‌లో అయితే ఎంట్రీ తీసుకున్నాను. సో ఇక్కడ వచ్చేసి మీకు కరెక్ట్‌గా చూపియాలంటే ఇదనమాట. సో ఇదైతే బుల్లిష్ ఎంగల్ఫింగ్ అయితే పడిందండి. మనకి ఇప్పుడు ఇదే లెవెల్‌లో మనకి మార్కెట్ చాలా సేపు సస్టైన్ అయితే జరిగింది కదా! సో ఈ లెవెల్ అయితే బ్రేక్ అవ్వనీయలేదు దీన్ని. సో ఇదే లెవెల్‌కి వచ్చేసి మళ్ళీ ఇక్కడి నుంచి బయర్స్ అయితే చేసి తర్వాత బయర్స్‌ని కంప్లీట్‌గా ట్రాప్ చేయడం అయితే జరిగింది. నెక్స్ట్ నెక్స్ట్ రెస్ట్ ఆఫ్ ద మార్కెట్ అంతా ఇంకా. సో అదే విధంగా మనం ఇక్కడ చూసుకున్నట్టయితే మనకి ఆల్మోస్ట్ మనకి 1:2 అయితే మనకి ఇక్కడ మనం ఎంట్రీ అయితే తీసుకున్నామండి. సో దీన్ని చూసుకున్నట్టయితే మనకి 1:2 అయితే ఇక్కడ డే హై పైన మన టార్గెట్ అయితే అయిపోయింది మనకి. ఆల్మోస్ట్ మనం చూసుకున్నట్టయితే డే హై ఆల్మోస్ట్ వచ్చేప్పటికి మనకి 1:2 అయితే మన టార్గెట్ హిట్ అవ్వడం జరిగింది. సో బ్యాంక్ నిఫ్టీలో నేను ఎంట్రీ తీసుకున్నా. అదేవిధంగా నిఫ్టీ చూసుకున్నా కానీ మనకి మంచి ఎంగల్ఫింగ్ క్యాండిల్ అని చెప్పాలి 3 మినిట్స్‌లో. దీంట్లో కూడా ప్లాన్ చేద్దాం అనుకున్నా కానీ బట్ బోత్ సైమల్టేనియస్‌గా చేయడానికి అవ్వలేదు. నాకు ఆర్డర్ ఎగ్జిక్యూట్ చేసే లోపల నిఫ్టీ కంటిన్యూస్‌గా అయితే ర్యాలీ అయిపోయింది. యాజ్ ఐ థింక్ మనకి సేమ్ ఎలా అయితే అనుకున్నామో రెస్ట్ ఆఫ్ ద డే అంతా మనకి బయ్యర్స్ అనేవాళ్ళు వెళ్ళిన ప్రతిసారి అప్ సైడ్ తీసుకెళ్ళిన ప్రతిసారి ఇలా వెళ్ళింది కదా మనకి ఇక్కడ ట్రాప్ ఇక్కడ ట్రాప్ జరిగింది తర్వాత మళ్ళీ ఇక్కడ ట్రై చేశారు బట్ మనకి రెస్ట్ ఆఫ్ ద డే అంతా మొత్తం అయితే ట్రాప్ అయితే జరిగింది అనమాట. సో అదేవిధంగా మీరు చూసుకున్నట్టయితే ఇంకా మనకి ఆల్మోస్ట్ మనకి 10 అరౌండ్ ఆ దగ్గర నుంచి మనకి ప్రైస్ అంతా కన్సోలిడేషన్ అయితే ఉండడం జరిగింది. బట్ డే ఎండ్‌కి వచ్చేపాటికి మనకు కొంచెం నెగెటివ్‌లో అయితే క్లోజ్ అయింది. ఆల్మోస్ట్ ఫ్లాట్ దగ్గరగా. సో రేపొచ్చేసి మనకి ఫ్లాట్ ఆర్ గ్యాప్ డౌన్ ఓపెన్ అయినా గానీ వితిన్ ఈ డేలో ఓపెన్ అయితే మాత్రం మనకి ఎల్లుండి వచ్చేసి ఎక్స్‌పైరీ అండి థర్స్‌డే. సో మంత్లీ ఎక్స్‌పైరీ. అది నిఫ్టీకి అండ్ బ్యాంక్ నిఫ్టీకి కూడా. సో బ్యాంక్ నిఫ్టీ అయితే కరెక్ట్‌గా మనకి 52,000 దగ్గర నుంచి అయితే మనకి ఆల్మోస్ట్ మనకి ఇక్కడ నుంచి అయితే సీఈ సెల్లర్స్ అనేవాళ్ళు ఇక్కడ నుంచి మనకి ప్రైస్ పైకి వెళ్ళనీయకుండా అయితే మాత్రం ఇక్కడ డిఫెండ్ చేశారని చెప్పుకోవాలి. సో రేపనేది మార్కెట్ గానీ ఫ్లాట్ ఈ రేంజ్‌లో గానీ ఓపెన్ అయిందంటే మాత్రం మనకి నో ట్రేడ్ జోన్ చెప్తాను మీకు. ఈ జోన్ పైన ఇక్కడ అండ్ వచ్చేసి ఇక్కడ ఇదేదైతే ఉందో ఈ జోన్ ఏదైతే ఉందో ఈ జోన్‌లో మాత్రం ఓపెన్ అయిందంటే మాత్రం ఈ జోన్‌లో కన్సాలిడేషన్ నో ట్రేడింగ్ జోన్ అండి. అయితే దీని కింద ఇలా ఓపెన్ అవ్వాలి. ఓపెన్ అయ్యి ఏమన్నా అయితే ఇట్లా అన్నమాట. లేకపోతే ఇక్కడికొచ్చి ఆర్డర్‌లు తీసుకొని ఓపెనింగ్ ఇక్కడి నుంచి ఇలా పైకెళ్ళొచ్చు. సో అప్ సైడ్ మార్కెట్ కాబట్టి నెగెటివ్ సైడ్‌కైనా పాజిటివ్ సైడ్‌కే ప్లాన్ చేయడం బెటర్ అండి. అండ్ ఇక్కడ ఫర్దర్‌గా నేనేదైతే చెప్పానో ఇక్కడ ఈ లెవెల్‌లో మనకొచ్చేసి మంచిగా కన్సాలిడేషన్ అయ్యి ఆఫ్టర్‌నూన్ ఏమైనా బ్రేక్అవుట్ ఇస్తే మాత్రం అప్ సైడ్ ఎంట్రీ ప్లాన్ చేయొచ్చు. బట్ డౌన్ సైడ్‌కి అయితే అంత అగ్రెసివ్‌గా అయితే కిందకెళ్తే అనుకోలేదు. ఎందుకంటే ఈరోజు మనం చూసుకున్నట్టయితే డౌన్ ప్రతిసారి అప్ సైడ్‌కి మనకి మీరు అబ్జర్వ్ చేసినట్టయితే వన్ డే టైమ్ ఫ్రేమ్ పెడతానండి ఇప్పుడు ఒకసారి. సో వన్ డే టైమ్ ఫ్రేమ్ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే ఇది నథింగ్ బట్ ఒక హాల్ట్ క్యాండిల్ అని చెప్పొచ్చు. నేను లాస్ట్ 3, 4 డేస్ నుంచి పడిద్ది అనుకున్నా గానీ ప్రైస్ కంటిన్యూస్‌గా అయితే అప్ సైడ్ అయితే మూవ్ అవ్వడం జరిగిందనమాట. ఆల్మోస్ట్ 5 క్యాండిల్స్ తర్వాత ఇది ఒక హాల్టింగ్ క్యాండిల్ అని చెప్పాలి. ఇది ఒక మంచి రెసిస్టెన్స్ అనే చెప్పాలనమాట. మనకి చూడండి మీరు కరెక్ట్‌గా ఒక రెసిస్టెన్స్ అనమాట ఈ ఏరియా అనేది. ఈ 52,000 అనేది ఒక ఏరియా అనమాట. ఒక జోన్ లాగా చెప్పొచ్చు మీకు ఆల్మోస్ట్ చెప్పాలంటే. సో ఇక్కడ మన హాల్టింగ్ క్యాండిల్ పడింది కదా! సో రేపు అనేది మార్కెట్ మనకి ఏమంటారు ఎల్లుండి మనకొచ్చేసి ఎక్స్‌పైరీ కాబట్టి రేపు గాని కన్సాలిడేషన్ జరిగిందంటే మాత్రం ఎల్లుండి ఎక్స్‌పైరీ కదా! ఎక్స్‌పైరీ రోజు ఎటైనా సరే మంచిగా బ్రేక్‌ఔట్ అయ్యి అయితే అప్ సైడ్ లేదా డౌన్ సైడ్ అనమాట. ఒక ట్రెండ్ అయితే ఎక్స్‌పెక్ట్ చేయొచ్చనమాట మనం. సో సిమిలర్‌గా అదే విధంగా మనం బ్యాంక్ నిఫ్టీలో చూసుకున్నా గానీ సేమ్ అంతే అనమాట మనకి. నిఫ్టీలో కూడా మనకు ఆల్మోస్ట్ మంచి ఒక రెసిస్టెన్స్ దగ్గరికి వెళ్ళిందని చెప్పాలి. 23,800 అనమాట. ఈ లెవెల్ అనేది ఇక్కడ రేపు గానీ ఈ రేంజ్‌లో గాని ఉందంటే మాత్రం వితిన్ క్యాండిల్ ఈ డే క్యాండిల్‌లో ఉందంటే మాత్రం మీరు ట్రేడ్ చేయకుండా ఉండడం బెటర్ అనమాట. ఎప్పుడైతే ఇది బ్రేక్ అయిద్దో అప్ సైడ్ గానీ, డౌన్ సైడ్ గానీ బ్రేక్ అయిద్దో సో దానికప్పుడు మనం ప్లాన్ చేసుకోవడం బెటర్ అనమాట.
సో అదేవిధంగా ఈరోజు నేను తీసుకున్న ఈ ఎంట్రీ ఏదైతే ఉందో బ్యాంక్ నిఫ్టీలో 3 మినిట్స్‌లో ప్లాన్ చేశానని చెప్పాను కదా! సో దానికి మీకు ఒకసారి నేను ఆ పొజిషన్స్ అయితే ఓపెన్ చేసి చూపిస్తాను. సో ఈరోజు వచ్చేసి మనకి 17,000 అయితే వచ్చినాయండి మనకి. ఒకసారి రిఫ్రెష్ చేస్తున్నాను. 17,000 రూపీస్ అయితే మన ప్రాఫిట్ అనమాట ఈరోజు. సో 1:2 ఆల్మోస్ట్ ఇక్కడ నేను ఇక్కడ ఎళ్ళిందనుకున్నా గానీ, బట్ ఇక్కడ ట్రై చేసి పెట్టేసుకున్నా. ఎందుకంటే ట్రాప్ ఎక్కడైనా జరగొచ్చు. ఏ టైంలో అయినా ట్రాప్ జరగొచ్చు ఇలాంటిది అనేసి. ఎందుకంటే కంటిన్యూస్‌గా 5, 6 డేస్ నుంచి అయితే మనకి అప్ సైడ్ మూవ్‌మెంట్ ఉంది కాబట్టి ట్రాప్ ఏ టైంలో అయినా జరగొచ్చు అని చెప్పేసి నేను వెంటనే అయితే స్టాప్ లాస్ అయితే మూవ్ చేశాను. ఆల్మోస్ట్ మనకి ఇంక కొంచెం ఒక 1000 రూపీస్ వస్తే 1:2 అయితే బుక్ అయ్యేది. సో ఎనీవే మనకి అదంతా స్టాప్ లాస్ కానీ ట్రైలింగ్ స్టాప్ లాస్ హిట్ అవడం అనేది పార్ట్ ఆఫ్ ద గేమ్ కాబట్టి సో పెద్దగా నేను ఇదవ్వలేదనమాట. సో అదేవిధంగా రేపు వచ్చేసి మాత్రం ఈ జోన్ లోపున అయితే మాత్రం మనకి కన్సాలిడేషన్ అయితే కంప్లీట్గా ఉండే అవకాశం ఉందండి. ఈ జోన్ లోపున అయితే మాత్రం మీరు ట్రేడ్ అయితే ప్లాన్ చేయొద్దు. సో రేపు క్లోజింగ్‌ని బట్టి ఈ ఫర్దర్‌గా ఈ బయింగ్ మార్కెట్ అనేది కంటిన్యూ అయిద్దా? లేకపోతే ఏంటనేది మనకు అర్థమైద్దండి. ఇన్ కేస్ ఈ హై గాని బ్రేక్ అయిందంటే రేపు ఇక ఫర్దర్‌గా ఇంక మనకి అప్ సైడ్ మూవ్ అయ్యే అవకాశాలే ఉంటాయి. ఇన్ కేస్ ఈ హై బ్రేక్ అవ్వనంత వరకు అయితే మాత్రం మీరు మళ్ళీ నెక్స్ట్ అంటే రేపు క్లోజ్ అయ్యే క్యాండిల్‌ని బట్టి డిసైడ్ అయిద్దండి. రేపటి అనాలిసిస్‌లో నేను క్లియర్‌గా మీకు చెప్తాననమాట. ఓకేనా? ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండ్ ప్లీజ్ షేర్ టు యువర్ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ అండ్ టు ఎవ్రీవన్. థాంక్ యూ.